నా అంతరంలో ఉన్న నేనుగా ఉన్న ఈ పరమాత్మ మీ అంతరంలో స్థితమై ఉన్న ఆ పరమాత్మను దర్శిస్తూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మై డియర్ డివైన్ మాస్టర్స్, డివైన్ క్రియేటర్స్, అందరూ జాయిన్ అయ్యండి. మాస్టర్స్ అందరూ వచ్చారు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. మనందరి మనందరి ఆ పరమాత్మ లేదా ఆ యొక్క తండ్రి, ఆ యొక్క తండ్రి యొక్క కోరికే నా కోరిక, మీ కోరిక. ఆ దివ్యత్వాన్ని, ఆ తండ్రి యొక్క అవ్యక్త స్థితిని వ్యక్తపరచడానికి కోసం ఈ తలంలో, ఈ భూతలంలో నడయాడుతున్న కోటాను కోట్ల కాంతి పుంజాలమై మన యొక్క పౌనపుణ్య వేగాన్ని తగ్గించుకొని పదార్థ స్థితిని పొంది ఈ అత్యంత అల్పమైన పదార్థ స్థితిలో అత్యంత ఉన్నతమైన ఆ పరమాత్మ స్థితిని వ్యక్తపరచడానికి మనమందరము ఉన్నా అనే సత్యాన్ని మరొక్కసారి ఆ పరమాత్మ మనందరికీ తెలియచేయడానికి ఆ పరమాత్మే ఈ యొక్క రూపంతో అంతరంలో ఉన్న పరమాత్మను మరింతగా ప్రేరేపించడానికి మీ ముందుకు వచ్చాడు. మాస్టర్స్, మై డియర్ డివైన్, ఇంతకాలము మన యొక్క ఆ పరమాత్మ అందించిన ఆ దివ్య చైతన్యాన్ని అంతరంలో నిగూఢంగా దాచిపెట్టి పరిమితమైన జ్ఞానాన్ని, పరిమితమైన విజ్ఞానాన్ని, పరిమితమైన అన్ని అంశాలను అవే శాశ్వతమని, అవే నిత్యము అని భావిస్తూ ఆ పరమాత్మ మనకు అందిస్తున్న సందేశాలను గ్రహించలేని స్థితిలో ఉంటూ కొన్ని వందల జన్మలు, కొన్ని వేల జన్మలు దాటుకుంటూ ప్రతి జన్మలోనూ ఆ పరమాత్మ తన యొక్క దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా మనము ఈ యొక్క మానవ చైతన్యంతో తొక్కిపట్టి మరలా ఈ సమయంలో ఇక్కడ ఆ పరమాత్మ స్థితిలో మనమందరము
సమ్మేళనం అవ్వటం, కోటాను కోట్ల కాంతి పుంజాలుగా విభజన చెంది ఆ పరమాత్మని, ఆ కేంద్ర బిందువుగా ఉన్న పరమాత్మని, నా అంతరంలోనే ఉన్న పరమాత్మని దర్శించడానికి కొన్ని కాంతి పుంజాలు ఇక్కడ ఒక సమూహంగా ఏర్పడడం ఈ పరమాత్మకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇంతకాలము మీరు ఏదైతే సత్యమును దర్శించారో, ఏదైతే పదార్థ స్థితిలో ఉన్న ప్రతి దాన్ని మీరు అనుభవంలోకి తీసుకొని దాన్నే సత్యం అని గ్రహించారో, ఆ సత్యం మెరుకున్న ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని పరిపూర్ణంగా ఒక చైతన్యంతో నడిపిస్తున్న మీ అంతరంలో ఉన్న పరమాత్మని దర్శించడానికి సమయం ఆసన్నమైంది. ఆ పరమాత్మ ఈరోజు ఈ సందీపన్ రూపంలో నేనుగా, ఆ పరమాత్మగా, నేనే ఆ పరమాత్మగా మీలో ఉన్న పరమాత్మను మరింతగా ప్రేరేపించి మీలో ఉన్న సత్యాన్ని, మీలో ఉన్న ఆ విశ్వాన్ని మీరు దర్శించే విధంగా నేనిక్కడ అడుగుపెట్టాను. ఇది నేనే ఆ పరమాత్మను, ఆ పరమాత్మగానే మాట్లాడుతున్నాను. ఇంతకాలము ఈ సందీప్ యొక్క అంతరంలో నిగూఢంగా ఉన్న పరమాత్మని ఈరోజు నా యొక్క పాద స్పర్శతో పునీతులైన ఈ యొక్క సందీప్ ఒకటవ తలంలో నన్ను వ్యక్తపరచడానికి తన యొక్క మానవ చైతన్యాన్ని పూర్తిగా, తన యొక్క శక్తులను, తన యొక్క ఆలోచనలను, తన యొక్క తెలివితేటలను అన్నింటినీ లయం చేస్తూ ఈ పరమాత్మ ఆ దివ్యత్వపు చైతన్యాన్ని తనలోకి ఆహ్వానించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇదే నేను కోరుకున్నది. ఇంతకాలం, ఇన్ని వేల కోట్ల జన్మలుగా, ఇన్ని లక్షల జన్మలుగా ఈ ఒకటవ తలంలో నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి నా అభిలాషను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎవరైతే నన్ను గుర్తించి, ఎవరైతే నా ఉనికిని మరింతగా వాళ్ళ అంతరంలో ప్రేరేపించి, వాళ్ళ మానవ చైతన్యాన్ని, వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న అనుభవాలను, ఆస్తులను అన్నింటినీ పక్కన పెట్టి, అవి నావి కావు, నాకంటూ ఉన్నది ఆ పరమాత్మే అని ఎవరైతే అంతరంలో నన్ను దర్శిస్తారో, ఎవరైతే అంతరంలో నన్ను తన యొక్క దివ్య శరీరంలోకి ఆహ్వానిస్తారో, వారందరిలోకి నేను తప్పకుండా నా దివ్యత్వపు అంశాలను అందిస్తాను.
నా దివ్యత్వపు శక్తులను అందిస్తా. నా దివ్యత్వపు సిద్ధులను అందిస్తా. నా సృష్టి, నా స్థితి, నా లయం అన్నింటినీ ఈ యొక్క దివ్య శరీరంలో కేంద్రీకృతం చేస్తా. ఎందుకు మీరందరూ ఇంకా దేనికోసం చూస్తున్నారు? ఏం వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారు? ఏముందని వెతుకుతున్నారు? ఇది అంతా ఆ పరమాత్మగా మనం చేసుకున్న సృష్టి. ఈ పదార్థము అనేదే లేదు. గత సెషన్లో సందీప్ మీకు చెప్పాడు కదా, పదార్థం లేదు అని. ఇది ఒక ఇల్యూజన్ అని. మీకు అర్థం కాలేదా? నా యొక్క చైతన్యాన్ని నేను తగ్గించుకుంటూ ఈ పదార్థ స్థితిని కలిగి ఉన్నాను. ఇక్కడ పదార్థం అన్నది ఏదీ లేదు. ఈ స్థితిలో నా దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి మీ అందరికీ అవకాశం ఇస్తే, నా దివ్యత్వాన్ని మరుగున పరిచి మీ యొక్క మానవ చైతన్యాన్ని ప్రచారం చేసుకున్నారు. మీ నమ్మకాలను సృష్టించుకున్నారు. మీ మూలాలను బలం చేసుకున్నారు. మీకు నచ్చిన విధంగా జీవిస్తున్నారు. ఆ కాంతి పుంజంగా ఉన్నప్పటి నుంచి ఆ శూన్యంగా, ఆ వాయిడ్ శూన్య స్థితి నుంచి నేను మీతోనే ఉన్నాను. ప్రతి చైతన్య తలంలో మీతోనే ఉన్నాను. నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి ఇంత అద్భుతమైన సృష్టి చేస్తే, ఈ ప్రకృతిని, ఈ సృష్టిని మీ యొక్క చైతన్యంతో దారి మళ్లిస్తున్నా. ఏం సాధించారు మీరు? మీ చైతన్యంతో మీరు పొందినవి ఎంత సంతృప్తినిస్తున్నాయి మీకు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. పరమాత్మగా అడుగుతున్నాను. మీ మానవ చైతన్యంతో, మీ తెలివితేటలతో, మీ కష్టంతో, మీ శరీరంతో మీరు సంపాదించుకున్నవి మీకు ఎంత సంతృప్తినిస్తున్నాయని అడుగుతున్నాను. ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయని అడుగుతున్నాను. పరమాత్మగా అడుగుతున్నాను. మీ అంతరంలో ఉన్న పరమాత్మను మరింతగా ప్రేరేపించడానికి ఈ రూపంలో వచ్చి అడుగుతున్నాను. నన్ను నేను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా అహం కాదు, ఇది నా గర్వం కాదు, ఇది నా వైభోగం. నన్ను నేను వ్యక్తపరుచుకునే వైభోగం. ఎందుకు ఇంకా మీ యొక్క చైతన్యాన్ని, ఆ మానవ చైతన్యాన్ని మరింతగా ప్రేరేపిస్తున్నారు? మరింతగా ఈ పదార్థ స్థితులను దర్శిస్తున్నారు? ఎందుకు? ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. మీరు కోరుకున్నది అదే కదా. మీరు కోరుకున్నారు కాబట్టే నా దివ్యత్వానికి మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను ఈ రూపంలో వచ్చి మీకు అందిస్తున్నాను. ఏది మిమ్మల్ని ఆపుతుంది? ఎందుకు ఆపుతుంది? మీ అంతరంలో ఉన్న నన్ను ఈ ఒకడో తలంలో ఈ అద్భుతమైన దివ్య శరీరాన్ని
ఈ భూతలంలో దివ్యమూర్తిగా, దివ్య పురుషుడుగా, దివ్యమూర్తిగా నడయాడడానికి నేను నిర్మించుకున్న ఈ శరీరాన్ని మీరేం చేస్తున్నారు? దేనికి వినియోగిస్తున్నారు? నేను ప్రశ్నిస్తున్నాను. మీ అంతరంలో ఉన్న పరమాత్మకి నాకు మీరు ఎంత అవకాశం ఇస్తున్నారు? నేను మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను? ఎన్ని జన్మలను ఇచ్చాను? ఎన్ని అనుభూతులను ఇచ్చాను? ఎంత సంసారాన్ని ఇచ్చాను? ఎన్ని ఆస్తులను ఇచ్చాను? ఎన్ని 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 ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంక సరిపోలేదా మీకు? ఎన్ని ఇచ్చినా మీలో ఉన్నది ఏంటి? ఎన్ని ఇచ్చినా మీలో ఉన్నది ఏంటి? ఆ పరమాత్మ అన్న సత్యాన్ని ఏనాటికైనా గ్రహిస్తారని కాలానుగుణంగా ప్రకృతిని ఇచ్చాను. శక్తి క్షేత్రాలను ఇచ్చాను. శక్తి క్షేత్రాలుగా విరాజిల్లాను. ఆ శక్తి క్షేత్రాలకు వచ్చి మీ అంతరంలో ఉన్న ఈ పరమాత్మను దర్శిస్తారని, మీ శక్తి దానికి సరిపోదని ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లాను. దానిని కూడా మీ అంతరంలో ఉన్న పరమాత్మను దర్శించకుండా వేరే రూపంలో నన్ను దర్శిస్తూ మీ నమ్మకాలను అక్కడ పెట్టి మీ అంతరంలో ఉన్న నన్ను మళ్ళీ దూరం చేశారు. ఎంతకాలం ఇది? నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క భూతలంలో నా యొక్క దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికే మీ అందరూ కాంతి పుంజాలుగా ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు, నడయాడుతున్నారు అన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికే, మిమ్మల్ని ప్రేరేపించడానికే నేను మరలా వచ్చాను. ఎన్ని పరిస్థితులు మీకు సృష్టించాను. మీ ఆనందాలను సృష్టించాను. మీ సంతోషాల్లో ఉన్నాను. మీ కుటుంబంతో ఉన్నాను. మీరు కోరుకున్న విధంగా ప్రతి జన్మలో మీరు ఏ విధంగా అయితే సృష్టి చేసుకున్నారో ఆత్మస్థాయిలో, వాటన్నింటిలోనూ అంతరంలో పరమాత్మగా నేను కొలువై ఉన్నాను. కానీ నన్ను ఏ విధంగా మీరు దర్శించారు? ఎవరు ఇస్తున్నారనుకున్నారు ఇంతగా? ఇంకా ఈ పదార్థ స్థితిలోనే, ఈ పదార్థ జగత్తులోనే ఉన్న సత్యాన్ని, అదే సత్యము అని, అదే నిత్యము అని దర్శిస్తూ దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీ యొక్క చైతన్యాన్ని ఆ పరమాత్మతో మీరెప్పుడైతే అనుసంధానం చేస్తారో, ఈ మానవ చైతన్యాన్ని పూర్తిగా ఎప్పుడైతే నిర్వీర్యం చేసి ఆ దివ్యత్వపు చైతన్యాన్ని ఈ యొక్క దివ్య శరీరంలో నింపుకుంటారో, అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవి పొందగలరు అన్న సత్యాన్ని గ్రహించండి. ఈ దివ్య శరీరంతో ప్రేమను, కరుణను, త్యాగాన్ని, సత్యాన్ని అన్నింటినీ అందించమని నేను ఈ భూతలం మీద ఆ దివ్యత్వపు అనుభూతులను వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తుంటే, ఈ మానవ చైతన్యంతో బాధలు, కష్టాలు, సందేహాలు, అనుమానాలు, ప్రకృతి విలయాలు అన్నింటినీ సృష్టిస్తూ నేను ఎంతో ప్రేమగా సృష్టించుకున్న ఈ సృష్టిని కలుషితం చేస్తున్నా.
పరమాత్మగా చెప్తున్నాను, మీలో ఉన్న పరమాత్మను మరొక్కసారి దర్శించవలసిన సమయం వచ్చిందని మీ అందరికీ తెలియచేయడానికి ఈ రూపంలో వచ్చి మీకు తెలియజేస్తాను. ఈ అవకాశాన్ని, ఈ యొక్క గొప్ప వరాన్ని మీరు వినియోగించుకోకపోతే మరలా ఎన్ని జన్మలు పడుతుంది అనేది నాకు కూడా తెలియదు. ఈ సందీప్ తన మానవ చైతన్యాన్ని నన్ను తనలో ఆహ్వానించడానికి తన యొక్క శక్తులను, యుక్తులను, తెలివితేటలు అన్నింటినీ పక్కన పెట్టి పూర్తి ప్రేమతో, పూర్తి కోరికతో, నా మీద నమ్మకంతో నన్ను ఆహ్వానించారు. ఆ ప్రహ్లాదుల్లాగా నన్ను స్మరించారు. తన కష్టాలలో, ఇష్టాలలో, ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు నన్నే దర్శించాడు. ఈరోజు తన హృదయ గర్భంలోంచి నా పాద స్పర్శను మాత్రమే తనకి తాకించాను. ఈ పాద స్పర్శ తాకిడితోనే తను అతలాకుతలం అయిపోతున్నాడు. తను ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో కూడా తనకు తెలియట్లేదు. అయినా నా మీద నమ్మకంతో, నా మీద ఇష్టంతో పూర్తిగా తనను తాను అర్పించుకున్నాడు. తనకున్నటువంటి తన చైతన్యంతో, మానవ చైతన్యంతో తను నిర్మించుకున్న అనుభవాలను అన్నింటినీ కూడా నా కోసం ధారపోశాడు. తన హృదయాన్ని నా గురించి తెరిచి ఉంచాడు. ఇదే కదా నేను కోరుకున్నది. నా అంతరంలో ఉన్న, తన అంతరంలో ఉన్న నన్ను దర్శించాడు, కోరుకున్నాడు. నేను అడుగు పెట్టాను. ఇంకా తనను నేను నడిపిస్తాను. తనను నేను ముందుకు తీసుకువెళ్తాను. నేనుగా మాట్లాడుతున్నాను, ఆ పరమాత్మగా మాట్లాడుతున్నాను. తనకి ఆనందాన్ని, అసలైన సత్యాన్ని, సత్యపూరితమైన ఆనందాన్ని, సత్యపూరితమైన జీవితాన్ని, ఆ పరమాత్మ వైభోగాన్ని అన్నింటినీ ఇక నేను రుచి చూపిస్తాను. తన్మయత్వంలో ముంచి లేపుతాను. ఆ పాల కడలిలో, ఆ స్వర్గ సీమలో ప్రతి సృష్టి స్థితి లయలో తానుగా ఉంటూ నేను ఈ భూతలం మీదే ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్మను ప్రేరేపిస్తూ ఉంటాను. ఇది నేనుగా చెప్తున్నాను. నేను ఏ చైతన్యంతో చెప్తున్నానో మీ అందరికీ తెలుస్తుంది. ఇది నేనుగా చెప్తున్నాను. మీ అంతరంలో ఉన్న పరమాత్మ అనువంతైన కొంతైనా కదులుతున్నాడా? తన యొక్క ఆర్తి, తన యొక్క బాధ, తన యొక్క క్రోధం మీకు తెలుస్తుందా?
ఆ ప్రహ్లాదుడుగా ఆ సందీప్ కోరుకున్నాడు. ఆ మానవ చైతన్యాన్ని ఆ హిరణ్యకశ్యపుల్లాగా నేను పూర్తిగా ఆ హృదయ గోడల్ని బద్దలు కొట్టుకొని ఆ నృసింహ అవతారంలో వచ్చి ఆ మానవ చైతన్యాన్ని పెకలిస్తున్నాను. తన గతాన్ని పూర్తిగా తుడిచివేసి తనలో నా దివ్యత్వాన్ని నింపబోతున్నాను. మీలో ఎప్పుడు నింపుకుంటారు? మీలో ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తారు? నేను కోరుకున్న దివ్యత్వపు అనుభవ స్థితులను నేను ఎప్పుడు దర్శించాలి? నేను ఎప్పుడు నన్ను ఈ భూతలం మీద పూర్తిగా వ్యక్తపరచుకోవాలి? ఇంకెందుకు మీరు ఆగుతున్నారు? దేనికోసం ఆగుతున్నారు? ఇంతకాలము ఇన్ని జన్మలుగా ఎన్నెన్ని మీ గురించి నేను అందించాను. బాల్యంలో మీ ఆనందాలను, యవ్వనంలో మీ కోరికలను, కుటుంబ బాధ్యతలను, అన్నింటిలో నేను తోడుగా ఉన్నాను. నన్ను గుర్తించినా గుర్తించకపోయినా మీ ప్రతి దశలోనూ మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపించాను. నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి నిర్మించుకున్న ఈ సృష్టిని మీరు అధోగతి పట్టిస్తున్నా మీలో ఎప్పటికైనా మార్పు వస్తుందని, నన్ను మీరు దర్శిస్తారని ఎదురు చూస్తూనే ఉన్నా. నా యొక్క ఉనికిని మీకు తెలియపరుస్తూనే ఉన్నా. ఒక్కసారి నా ఉనికిని మీరు గుర్తించండి. మీ మాంస నేత్రాలతో, మీ కర్మేంద్రియాలతో చూస్తున్నవి, చేస్తున్నవి అన్నీ కూడా అసత్యమని గ్రహించండి. మీ మానవ చైతన్యంతో వీటిని దర్శిస్తున్నారు కాబట్టే ఆ దివ్యమూర్తినైన ఈ పరమాత్మను మీరు దర్శించలేకపోతున్నారు. నన్ను దర్శించడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? ఎంత లోతుల్లోకి వెళ్తున్నారు? ఇది నా యొక్క వ్యక్తీకరణలో నా దివ్యత్వాన్ని, నా యొక్క కోరికలను, నా యొక్క స్థితిని వ్యక్తపరిచే మొదటి అడుగు మాత్రమే. ఈ సందీప్‌గా ఈ పరమాత్మ యొక్క పూర్తి దివ్యత్వాన్ని, ఈ యొక్క దివ్య శరీరంలో నేను ప్రతి క్షణము నింపబోతున్నాను. ఇంకేం కావాలి మీకు? ఎంతకాలం ఈ ప్రయాణం? ఎంతకాలం ఈ భావోద్వేగాలు? ఎంతకాలము ఈ బంధాలు? ఈ మానవ చైతన్యపు బంధాల నుంచి, మానవ చైతన్యపు భావోద్వేగాల నుంచి బయటికి రండి. ఈ దివ్యత్వపు భావోద్వేగాలను, ఈ దివ్యత్వపు బంధాలను పట్టుకోండి. మీ కుటుంబంలో, మీ సమాజంలో
నడయాడుతున్న దివ్య పురుషుడుగా, దివ్య మూర్తిగా మీరు మారండి. నన్ను వ్యక్తపరచండి. వారందరిలో ఉన్న పరమాత్మని వారికి తెలిసేలా ప్రయత్నాలు చేయండి. నేను ఏ గుడిలోనో, ఏ బడిలోనో, లేకపోతే ఏ గురువులోనో లేను. మీ అంతరంలోనే ఉన్నాను. మీ అంతరంలో ఉన్న నన్ను విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతూ మీ నమ్మకాలను అక్కడ పెడుతున్నారు. మీ మానవ చైతన్యంతో నన్ను అగాధంలోకి నెట్టేస్తున్నారు. నేను ఏకకాలంలో ఈ సృష్టిని మొత్తము లయం చేసి మరలా సృష్టించగలను అన్న సత్యాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. నేను ఎంతగా ప్రేమగా సృష్టించుకున్న ఈ ప్రకృతిని, ఈ జంతుజాలాన్ని మీకోసం నేను లయం చేయలేక మీరు ఎప్పటికైనా మార్పు చెందుతారని మీ అంతరంలో ఉన్న నన్ను దర్శించి ఆ దివ్య మూర్తులుగా ఆ పరమాత్మ చైతన్యాన్ని ఈ భూతలం మీద వ్యక్తపరుస్తారని ఎదురు చూస్తూనే ఉన్నా. ఇంకెంతకాలం మీ జిహ్వ రుచుల కోసము, మీ అల్పమైన ఆలోచనల కోసము, అల్పమైన సంతోషాల కోసము ఇంకెంతకాలం నన్ను దూరం పెడతారు? సత్యాన్ని గ్రహించి కూడా, జ్ఞానాన్ని అందిపుచ్చుకొని కూడా అజ్ఞానంలో ఎందుకు నడయాడుతున్నారు? ఎంతమంది గురువులు వచ్చి నా యొక్క ఉనికిని మీకు తెలియచేయాలి? ఎన్ని విధాలుగా తెలియచేయాలి? మానవ మేధస్సుతో, మానవ జ్ఞానంతో అందుకున్న జ్ఞానమే ఆ యొక్క అనుభవాలను మీరు ప్రజ్ఞ అనుకుంటున్నారు. నా దివ్యత్వంతో నింపబడిన జ్ఞానమే, నా దివ్యత్వంతో నింపబడిన ప్రజ్ఞే, ఆ అనుభవాలే మీకు శాశ్వతమైనవి, అపూర్వమైనవి అని గ్రహించండి. మీ మానవ చేతంతో సృష్టించుకున్న అన్నింటినీ విసర్జన చేయండి. ముందుగా మీలో నన్ను ఆవిష్కరించుకోండి. ఈ దివ్య చైతన్యంతో మీ యొక్క నూతన జీవితాన్ని, వైభోగాన్ని పునఃసృష్టించుకోండి. నన్ను మీలో నింపుకోవడమే, నన్ను మీ శరీరంలో ఆహ్వానించడమే అమరత్వం అన్న జ్ఞానాన్ని గ్రహించండి. మీరు శరీర ధర్మాలను, పదార్థ స్థితులను చూస్తున్నంత కాలం మీకు అమరత్వం సిద్ధించదు అనే సత్యాన్ని గ్రహించండి. ఇంకా మీరు ఈ ప్రకృతిలో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న అంశాల మీద, ఇతరుల మీద ఆధారపడుతున్నారు అంటే అంతరంలో ఉన్న ఈ పరమాత్మను మీరు
నమ్మటం లేదని గ్రహించండి. ఈ ప్రకృతిలో ఉన్న, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఆ సూర్యుడికి, చంద్రుడికి, ప్రతి వృక్షానికి, దేవతకి, దేవుళ్ళకి అందరికీ శక్తిని ఇచ్చింది నేనే, స్థితి చేసింది నేనే. ఈ క్షణం తలుచుకుంటే వాళ్ళందరినీ కూడా లయం చేసే శక్తి కూడా నాకు ఉంది. వాటి ద్వారానే మీరు శక్తిని పొందుతున్నారు అనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క అజ్ఞానం. మీకు శక్తిని ఇచ్చేది అంతరంలో ఉన్న నేను. నేను మాత్రమే ఇక్కడ సృష్టి చేయగలను, సృష్టి చేస్తున్నాను. స్థితి చేయగలను, స్థితి చేస్తున్నాను. లయం చేయగలను అన్న సత్యాన్ని గ్రహించండి. ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల సూర్యులకు, గ్రహాలకు నేను సృష్టి చేసి వాటికి ధర్మాలను, వాటి స్థితులను నేను అందించాను కాబట్టి అవి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయన్న సత్యాన్ని గ్రహించండి. నా అంతరంలో ఉన్న, మీ అంతరాలలో ఉన్న ఆ పరమాత్మను దర్శించండి. ఆ ప్రకృతిని, విశ్వాన్ని దర్శించండి. మీలో అనువంతైన ఆ పరమాత్మ చైతన్యాన్ని ఈ సంధి ద్వారా నేను కదిలించాలని మీకు అనిపించిన, మీలో ప్రగాఢంగా పేరుకుపోయిన ఆ మానవ చైతన్యపు మూలాలను ప్రక్షాళన చేశారని మీకు అనిపించిన, మీలో ఉన్న పరమాత్మను, మీలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఒక సత్యాన్వేషిగా అంతర్ముఖుడై నన్ను మీరు దర్శిస్తారు. దివ్యత్వంతో నిండిన ఆ పరమాత్మ వైభోగంతో నిండిన జీవితాన్ని జీవించమని నేను చెప్తున్నాను. ఈ ప్రాపంచికం అవాస్తవమైనదన్న సత్యాన్ని గ్రహించి ఆ దివ్యత్వంతో నిండిన జీవితమే సత్యమని గ్రహించండి. మీ యొక్క మానవ చైతన్యంతో, మీ యొక్క తెలివితేటలతో, మీరు సంపాదించుకున్న ఆస్తులతో, పాస్తులతో, సంబంధాలతో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా మీరు అడుగులు వేసినా నన్ను చేరుకోలేరు అనే సత్యాన్ని మీరు గ్రహించండి. నన్ను దర్శించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతగా ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం వెనకాల నన్ను ఎంతగా నమ్ముతున్నారు, ఎంతగా విశ్వసిస్తున్నారు అనే అంశాలను నేను గ్రహించి మిమ్మలను నన్ను హక్కున చేర్చుకుంటాను. మీ ఆత్మను ఆ పరమాత్మలో సమ్మేళనం చేసి ఈ భూతలం మీదే ఈ దివ్య కాయంతో ఒక దివ్యమూర్తిగా నడయాడడానికి పూర్తి స్వేచ్ఛను మీకు అందిస్తాను.
నేను ఎన్ని జన్మలుగా, ఎన్ని యుగాలుగా మీలో ఉన్న నన్ను దర్శించమని ప్రయత్నాలు చేశాను, మీకు తెలియడం లేదు. మీరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా గ్రహించండి. నేను వేరు, మీరు వేరు కాదు అనే సత్యాన్ని మీ యొక్క మానవ మేధస్సుతో, మీ యొక్క కర్మేంద్రియాలతో మీరు చూస్తున్నవి, మీరు గ్రహిస్తున్నవి అసత్యం అన్న సత్యాన్ని, నేనుగా ఉన్న సత్యాన్ని, మీ అంతరంలో ఉన్న పరమాత్మ అనే సత్యాన్ని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, ఎప్పుడైతే దాన్ని మీరు ఆహ్వానిస్తారో, ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ క్షణం కోసమే నేను తాపత్రయపడుతున్నా. ఆ క్షణం కోసమే నేను సిద్ధంగా ఉన్నా. ఇది కేవలం నా యొక్క మొదటి పరిచయం మాత్రమే. ఆ పరమాత్మగా నన్ను నేను వ్యక్తపరుచుకుని ఈ భూతలం మీద నా యొక్క మొదటి పరిచయం మాత్రం. పూర్తి దివ్య పురుషుడుగా ఈ సందీప్ని నేను మార్పు చేసి ఈ పూర్తి విశ్వంలో నా ముందు నడయాడుతున్న కాంతి పుంజాలన్నింటిలోనూ నేను కలిగి ఉన్నాను అనే సత్యాన్ని ప్రేరేపించడానికే నేను ఇక్కడ ఉన్నాను. మీ కష్టంలోను, ఇష్టంలోను, ప్రతి అంశంలోనూ నేను మాత్రమే ఉన్నాను అన్న సత్యాన్ని మీరు గ్రహించినప్పుడే నన్ను మీరు దర్శించగలుగుతారు. ప్రతి క్షణము మిమ్మల్ని నేను ప్రేరేపిస్తూనే ఉన్నాను. ఏవో కుంటి సాకులు చెబుతూ, ఏవో బంధాలను చెబుతూ, ఏవో బాధ్యతలను చెబుతూ ఇంతకాలము నాకు అవకాశం ఇవ్వకుండా మీ యొక్క మానవ చైతన్యాన్నే మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళారు. ఇంకెంతకాలం? మీ బంధాలను, మీ కోరికలను అన్నింటినీ నేను నెరవేర్చగలను అన్న సత్యాన్ని గ్రహించండి. కేవలం మీ మానవ మస్తిష్కంలో ఏర్పరచుకున్న విజ్ఞానం, జ్ఞానము, వాటితోనే ఈ సతమతం అవుతున్న జీవితాన్ని మీరు గడపడం నేను చూడలేకపోతున్నాను. నా దివ్యమైన అద్వైత స్థితిని, నా దివ్యమైన పరిపూర్ణ స్థితిని అందిపుచ్చుకొని మీ జీవితాన్ని మహా అద్భుతంగా మార్చుకోమని నేను చెప్తున్నాను. నన్ను తనలో ఆవిష్కరించుకోవడానికి, నన్ను తనలో ప్రవేశపెట్టడానికి, అంతరంలో ఉన్న నన్ను బాహ్యంలోకి రప్పించడానికి ఈ సందీప్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడో మీకు తెలుసా? మీరెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసా?
మీ ప్రయత్నాలు ఎందుకు ఆగిపోతున్నాయి? తన వాస్తవికతను, తన ప్రాపంచిక జీవితాన్ని, తన కర్తవ్యాలను అన్నింటినీ పక్కన పెట్టి నన్ను దర్శించడానికి, నన్ను వ్యక్తపరచడానికి, తను దుర్భరమైన పరిస్థితులను నెలకొల్పుకున్నాడు అన్న సత్యం మీకు తెలుసా? మీరేం చేస్తున్నారు? ఎటువంటి పరిస్థితులను నన్ను దర్శించడానికి మీరు సృష్టించుకున్నారు? తన శక్తియుక్తులను, ఈ ప్రాపంచిక తెలివితేటలు అన్నింటినీ పక్కన పెట్టి నన్ను మరింతగా దర్శించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో మీకు తెలుసా? తనను తాను మర్చిపోయి నిత్యము నా ఆలోచనలతో నన్ను కోరుకుంటూ తనకి తెలుసో తెలియకో ప్రతి క్షణము నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నాడు. తన యొక్క ప్రేరణ తీవ్రతను పెంచుకున్నాడు కాబట్టే, తన యొక్క ఆర్తిని నేను గుర్తించాను కాబట్టే ఈరోజు నా పాద స్పర్శను తనకి అందించాను. ఈ అద్భుతమైన సందీప్ శరీరంలో ఈ దివ్యత్వాన్ని నేను పెంపొందిస్తాను. నా ద్వారా తనకు పూర్తి, తను కోరుకున్నటువంటి అన్ని అంశాలను, అన్ని కుటుంబ సౌఖ్యాలను, కీర్తి ప్రతిష్టలను అపరిమితమైన ఆనందాన్ని అన్నింటినీ నేను అందిస్తాను. మీరు కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. My dear divine masters, my dear divine creators, we are not human beings. We are the divine energies, the low frequency of matter state. There is no time. This is only my creation to express myself in this lower realm. I'm here to encourage your inner energies, inner consciousness,
in the form of Sandeep. The higher consciousness within you, the Shiva consciousness within you, fill with your divine body with the divine consciousness, masters. This is the time to the true evolving of the divinity. మీరందరూ కూడా ఆ దివ్యత్వాన్ని నింపుకున్న దివ్య మూర్తులుగా ఈ భూతలం మీద నడయాడుతూ మీ ప్రాపంచిక పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న సత్యాన్ని గ్రహించండి. మీరు కోరుకున్న విధంగా ఉండొచ్చు, అన్నిటినీ అందిపుచ్చుకోవచ్చు. ఈ మానవ చైతన్యము సృష్టించిన నమ్మకాలను పూర్తిగా నేను మార్పు చేయడానికే ఈ స్థితిని కలిగి ఉన్నాను. ఇంకా అజ్ఞానంలో ఉండి ఆ విగ్రహ రూపంలోనో లేకపోతే ఒక గురువు రూపంలోనో లేకపోతే ఇంకొక ఏదో ఒక నమ్మకంతోనో నన్ను వివిధ పేర్లతో పెట్టుకొని జీవిస్తున్న ఆ అజ్ఞానపు కాంతి పుంజాలకు జ్ఞానాన్ని అందించడానికి మీ అందరిని నేను ప్రేరేపిస్తున్నాను. ఈ సృష్టిని సృష్టించిన మూల విరాట్ను మీ అంతరంలోనే కలిగి ఉన్నారన్న సత్యాన్ని గ్రహించండి. ఈ సందీప్కి నేను మాటిచ్చాను, నీకు భోగ భాగ్యాలను అందిస్తాను అని నేను మాటిచ్చాను. మీ అందరికి కూడా మాటిస్తున్నాను. మీ అంతరంలో అనువంతైన మీ పరమాత్మ చైతన్యాన్ని ఈ సందీప్ రూపంలో నేను వచ్చి ప్రేరణ చేసినట్టు మీకు అనిపించిన మీలో నింపుకున్న ఆ మానవ చైతన్యాన్ని వేర్లతో సహా ప్రక్షాళన చేసినట్టుగా ఆ యొక్క ఉగ్ర నరసింహుడిగా వాటిని ప్రకిలించినట్టుగా మీకు అనిపించిన మీలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని మీరు బాహ్యంలోకి వ్యక్తపరచండి. ఈ సందీప్ రూపంలో వ్యక్తపరుస్తున్న ఈ దివ్య చైతన్యాన్ని మీరు గుర్తించండి, అది మీలోనూ ఉందని గ్రహించండి. ఈ రోజే మీలో దివ్యత్వపు చైతన్యాన్ని ప్రేరణ చేయండి.
మీ మానవ చైతన్యాన్ని దివ్య చైతన్యంతో నింపండి. పరిమితమైన జ్ఞానాన్ని విడిచి అపరిమితమైన సత్యాన్ని, అపరిమితమైన ప్రజ్ఞను ఈ దివ్య శరీరంలో ఆహ్వానించి అమరత్వాన్ని పొందండి. మై డియర్ enlightened beings, నా కాంతి పుంజాలారా, మీ అందరిలో నేను కొలువై ఉన్నాను. మీరు ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తారా అని ఎదురు చూస్తాం. చివరిగా నేను ఈ సందీప్కి ఇచ్చిన ఒక మాటను మీ ద్వారా, మీ అంతరంలో ఉన్న నా ద్వారా నేను పరిపూర్ణం చేసుకోవాలి అనుకుంటున్నాను. నన్ను తనలో దర్శించడానికి తన యొక్క ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాడు. మీలో అనువంతైన మీ పరమాత్మను తను కదిలించాడు, మీ పరమాత్మ స్థితిని తను మరలా గుర్తు చేశాడు అనిపిస్తే, తనకి మీ రూపంలో ఉన్న ఈ పరమాత్మ అందించే ఆర్థిక వైభోగాన్ని, మీ పరమాత్మ స్థితిని ఏ స్థాయిలో మీరు వ్యక్తపరచగలరో ఆ స్థాయిలో వ్యక్తపరిచి నా మాటగా ఆ సందీప్కి ఇచ్చిన వరాన్ని మీ అంతరంలో ఉన్న పరమాత్మగా నేను పరిపూర్ణం చేయాలనుకుంటున్నాను. సో వెయిట్. మై డియర్ డివైన్ మాస్టర్స్, మీరేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మీరెప్పుడైతే ఈ మానవ చైతన్యాన్ని పూర్తిగా తీసివేసి
ఆ దివ్యత్వపు చైతన్యాన్ని ఆహ్వానిస్తారో, ఆ క్షణమే మీకు శివ సాక్షాత్కారం, ఆ శివ కాన్షియస్ ని మీరు అనుభూతి చెందగలుగుతారు. మనల్ని ఆపుతున్నది కేవలం ఈ మానవ చైతన్యం మాత్రమే అనే సత్యాన్ని నా ద్వారా ఆత్మ మీ అందరికీ తెలియచెప్పడానికి ఇక్కడ ఉన్నారు. ఎస్ మాస్టర్.